టైం అయితే 2:30 దాటుతుంది. నా వల్ల మా వాళ్ళిద్దరు కూడా చాలా సఫర్ అయ్యారు. మ్యాటర్ ఏంటంటే నాకు కరెంట్ అంటే చాలా భయం. సో షూటింగ్ వాళ్ళు పెట్టిన తలనొప్పులు అనమాట. ఈరోజు ఒక ఇంటర్వ్యూ జరిగింది, కరెంట్ పోయింది. అయితే అయినా ఇన్వర్టర్ మీద ఫ్యాను లైటు మాత్రమే వస్తాయి. అయితే వాళ్ళు ఏం చేశారు, హెవీ లైట్ ఆన్ చేసేసారు. అప్పుడే మొత్తం ఇన్వర్టర్ మీద హెవీ లోడ్ పడిపోయింది. గబగబా నేను మా ఆయన్ని పంపించా. మా ఆయన షూటింగ్ అదే పైనకి వెళ్ళి చెప్పాడు వాళ్ళకి, అట్లా చేయొద్దు, ఇలా ఇలా ఉంది అని చెప్పి వచ్చాక వాళ్ళు మళ్ళీ ఆన్ చేశారు. మళ్ళీ అట్లానే అయింది. ఆన్ చేయొద్దండి, మా ఇన్వర్టర్ 25,000 పైన ఉంటుంది, అది ఖరాబ్ అవుతుంది, అట్లా చేయొద్దు అని యాంకర్ రావడానికి లేట్ అయిందనమాట. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటికీ మళ్ళీ మా ఆయన నేను పిలిచాను, చెప్పాడు పర్టికులర్ ఈ ప్లగ్ బాక్సెస్లో పెట్టద్దు, ఎందుకంటే కరెంట్ పోయినా అక్కడ మళ్ళీ ఇట్లనే ఇదవుతుంది. కొన్ని వేరే బాక్స్లు ఉన్నాయి, అక్కడైతే కరెంట్ పోతే అట్లా పవర్ ఆఫ్ అవుతుంది అని చెప్తే కూడా వాళ్ళు కాదు, మేము అక్కడైతే మాకు ఇది కాదు, మేము కెమెరాలు ఇలా పెట్టాము ఇక్కడే అంటే నేను అప్పటికీ చెప్పా, వద్దు అలా చేయకండి, ప్రాబ్లం అవుతుంది ఇన్వర్టర్ కన్నా. అలాగే చేశారు. మధ్యలో కరెంటు పోయింది, మళ్ళీ ఇన్వర్టర్ మీద హెవీ లోడ్ పడి అట్లా అయిపోయింది. ఇంకా అలానే చాలా ప్రాబ్లం అవుతూ ఉంది. అయినప్పుడు మళ్ళీ ఈయన ఫోన్ చేసి చెప్పారు ఇవ్వద్దంటే, వీళ్ళు లేదు లేదు మేము ఒక లైట్ అని వేస్తున్నాం, మళ్ళీ వేశారు, మళ్ళీ పోయింది. నేను చెప్తున్నాను ఇన్వర్టర్ ప్రాబ్లం అవుతుందని. ఇప్పుడు సరే ఇంకా షూటింగ్ వాళ్ళు అయిపోయింది, వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోయారు. వస్తువు నాదే కదా ఖరాబ్ అయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ చూస్తే అర్ధరాత్రి 2:30 అవుతుంది, ఫుల్ ప్రాబ్లం అవుతుంది ఇన్వర్టర్. అసలు ఫ్యాన్ రావట్లేదు, లైట్ రావట్లేదు, ఏసీ ఫ్రిడ్జ్ అవి పనిచేస్తున్నాయి. ఇక నైట్లో కరెంటు, తర్వాత ఇన్వర్టర్ వాళ్ళకి కాల్ చేస్తే ఎవరు ఫోన్లు ఎత్తట్లా. నాకు ముందే కరెంట్ అంటే చాలా భయం. పాప నిద్ర లేచిపోయి చాలా ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది. నిజంగా ఏదో షూటింగ్ వాళ్ళకి ఆఫీస్ లేదంటే ఏదో హెల్ప్ అవుతుంది అంటే సరే అని ఇంటి దగ్గర షూటింగ్ పెట్టినందుకు మొత్తానికి ఇలాగ చాలా నాకే ఇప్పుడు చెప్పినప్పుడు వినాలి కదా. ఇప్పుడు వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది కావద్దు, నా వల్ల వాళ్ళకి ఇబ్బంది కాకుండా చేసుకోవాలి. మళ్ళీ బాత్రూమ్ వాడి ఎప్పుడు లైట్ కూడా బంద్ చేయరు, అది అట్లనే ఆన్ పెట్టేస్తారు యాంకర్ వేరే వాళ్ళు. మాట నిజం చేశారు. అందరూ అంటారు షూటింగ్ వాళ్ళకి ఇల్లు ఇస్తే ఇల్లంతా ఖరాబ్ చేస్తారు, షూటింగ్కి ఇల్లు ఇస్తే అని. ఆ మాట నిజమే. చాలాసార్లు షూటింగ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకున్నప్పుడల్లా ఇల్లు చాలా చాలా ఖరాబ్ అయింది. నా వల్లే మా ఆయనకి మా పాపకి ఈరోజు ఇలా చాలా ఇబ్బంది అవుతుంది.